కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ గ్రోత్ స్కాన్ చేయించుకున్న తర్వాత మేడం ఈ స్కాన్ బట్టి మాకు డెలివరీ డేట్ ఏమి ఇచ్చారో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. గ్రోత్ స్కాన్ అనేది యూజువల్గా 8th or 9th మంత్లో చేస్తాము. అండ్ ఇది ఎందుకు అంటే బేబీ వెయిట్ ఎలా ఉంది, గ్రోత్ ప్రీవియస్ స్కాన్స్తో కంపేర్ చేస్తే గ్రోత్ బాగుందా, ప్లసెంటా మా యొక్క లోకలైజేషన్ ఎలా ఉంది, ఉమెన్ సరిపడా ఉందా లేదా సూచిస్తుంది. ఇందులో వచ్చిన డెలివరీ డేట్ మనకు అంత యాక్యురేట్గా ఉండదు. మరి డెలివరీ డేట్ ఎలా తెలుసుకోవాలి? యూజువల్గా మీరు లాస్ట్ టైం మెన్సెస్ అయిన డేట్ ఉంటుంది కదా, దానికి 9 months 7 days యాడ్ చేయడం ద్వారా మనం ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ డిరైవ్ చేస్తాము. ఇది మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి అండ్ మీకు ఎల్ఎంపి కరెక్ట్గా ఉంటే యూజువల్గా ఇదే మేము ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈడీగా తీసుకుంటాము. ఒకవేళ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా లేదంటే ఈ డేట్ సరిగ్గా గుర్తులేకపోయినా అండ్ కొంతమంది ఫస్ట్ బేబీకి పాలిస్తూనే కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు డేటింగ్ స్కాన్ బట్టి ఈడీడీ చూస్తాము. అందుకే దీన్ని ఎర్లీ వీక్స్ స్కాన్ అంటే 10 weeks బిలో చేయించిన స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటాము. సో ఈ డేటింగ్ స్కాన్ ద్వారా వచ్చింది లేదా ఎల్ఎంపీ ద్వారా డిరైవ్ చేసిన దాన్ని బట్టి మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కరెక్ట్గా చెప్పగలుగుతాం. కానీ ఈ గ్రోత్ స్కాన్ అంత మనం కన్సిడర్ చేయము డెలివరీ డేట్ చూడడానికి.